హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు వాఘా బార్డర్ చూడలేదు కదా. ఇది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉంటుంది. సో అక్కడ ప్రతి ఈవినింగ్ కూడాను ఫ్లాగ్ దించే ముందు ఈ డ్రిల్ అయితే చేస్తారు. సో అది ఎలా చేస్తారు, అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చూస్తుంది మీరు వాఘా బార్డర్. చూడండి, జెండా ఎగరవేసుకుంటూ మన వాఘా బార్డర్ అనేటువంటి మహిళలు ఎలా ఏ విధంగా సంతోషంగా వెళ్తున్నారో చూడండి. అక్కడ చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఎక్కువ మంది జనం వస్తారండి చూడడానికి. ఇది మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఫేమస్ బార్డర్ అనమాట. ఈ వాఘా బార్డర్ అమృత్సర్ దగ్గరలో ఉంటుందండి. మీరు అమృత్సర్ నుంచి ఆటో లేదంటే బస్సులో వెళ్ళొచ్చు ఈ వాఘా బార్డర్కి. వాఘా బార్డర్లో ఎటువంటి ట్రైన్ సదుపాయాలు అయితే లేవు. మనం ఆటోలో కానీ బస్సులో కానీ ట్రావెల్ బస్సు కానీ అక్కడికి అన్నట్లు మనం చేరుకోవచ్చు. ఓకే, సో అక్కడ చూడండి, మీరు చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు అలాగే పెద్ద వాళ్ళ అంటే మహిళల చేత మాత్రమే ఈ విధంగా జెండాలు పట్టుకొని మోటివేట్ చేయడానికి ఇక్కడికి ఆ విధంగా జెండాలు ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ చూడండి, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అక్కడ చాలామంది స్కూల్ పిల్లలు అంటే బ్యాచ్లు వస్తూ ఉంటారు. చూడండి, పాటలకు అనుగుణంగా డ్యాన్స్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ స్ట్రెంత్ పడతారు ఈ మన బార్డర్లో, మన వాఘా బార్డర్ డ్రిల్లో. ఆ మధ్యలో చూస్తున్నది ఏంటంటే పెరేడ్ గ్రౌండ్. అంటే అది ఒక రోడ్డు, మనకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బార్డర్ రోడ్ అండి అది. సో అది అక్కడ చూడండి, అందరూ లేడీస్ మాత్రమే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో జెంట్స్కి అలౌడ్ అయితే ఉండదు, ఖచ్చితంగా జెంట్స్కి అలౌడ్ ఉండదు. అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే. అక్కడ సాంగ్స్ దేశభక్తి గానాల్లో వేస్తూ ఉంటారనమాట. సో దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా అక్కడ మనం డ్యాన్స్ వాళ్ళు పిలుస్తారు. ఎవరైతే డ్యాన్స్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ రండి అని చెప్పేసి వాళ్ళని పిలుస్తారు. ఓకే. అయితే చూడండి, అక్కడ 2 స్క్రీన్లు కూడా ఉన్నాయి, పెద్ద స్క్రీన్లు. అవి దేనికంటే డ్రిల్ అనమాట. ఆ యొక్క స్క్రీన్లలో మనకి చూపిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఎంత గంభీరంగా ఉంటాయి డ్రిల్ చేసినప్పుడు అనేది మనకి చూపిస్తారు. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. డ్రిల్ వాళ్ళు అలా పైనుంచి అలాగే కింద నుంచి డ్రిల్ వాళ్ళు అనమాట మనకి లోపలికి వస్తూ ఉంటారు. ఇందులో విఐపి ఉంటుంది, నాన్ విఐపి ఉంటుంది జనరల్. సో చూశారు కదా, ఇక్కడ ఒక్క మెట్లలో ఉన్నాయి కదా, పైన కూడా కూర్చోవచ్చును. అదంతా విఐపి ఏరియా అండి. ఎదురుగా కనిపిస్తుంది మీకు విఐపి ఏరియా. దానికి జస్ట్ ఆ పక్కనే ఉంటుంది పాకిస్తాన్ ఏరియా. పాకిస్తాన్ బోర్డర్ కూడా సేమ్. అంటే వాళ్ళు కూడాను చూడడానికి వస్తూ ఉంటారు, కానీ మనంతా ఉండదు. వాళ్ళు కూడా అక్కడ మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా మనం అందరం కేక పెడితే అక్కడ పాకిస్తాన్లో లోపల కూడా వెళ్ళిపోద్ది మన యొక్క సౌండ్. అంత ఎక్కువగా మనకి ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ పక్క చూడండి, ఇంకెవరు రాలేదు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది సాయంకాలం పూట మాత్రమే జరుగుతుంది ఈ యొక్క డ్రిల్. ఓకే, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా అమృత్సర్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ మన గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు, వాఘా బార్డర్ కూడా చూడొచ్చు. సో ఎవరైతే వెళ్తారో కంపల్సరీగా ఈ 2 కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా తప్పు ఉంటే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమృత్సర్ వచ్చినట్టయితే లేదు అంటే వాఘా బార్డర్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గుడ్ నైట్.